వియత్నాంలో పడవ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. విహారయాత్రకు వెళ్లిన తెలుగు టూరిస్టులు అక్కడ ప్రమాదంలో చిక్కుకున్నారు. మచిలీపట్నానికి చెందిన గెల్లి జయశ్రీ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోగా ఆమె భర్త గెల్లి కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కడపకు చెందిన పలువురు పర్యాటకులు కూడా ఈ బోట్లో ఉన్నారు. సెల్ ఫోన్ కంపెనీ లావా భారత్ నుంచి తమ డీలర్లను బిజినెస్ ట్రిప్ కి తీసుకెళ్లింది. మొత్తం 250 మంది వియత్నాం యాత్రకు వెళ్లారు. వీరిలో ఏపీ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది మొబైల్ డీలర్లు ఉన్నారు. ట్రిప్లో భాగంగా వీరు 3 పడవల్లో సముద్రంలో విహారయాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే ఉదయం 10:30 గంటల సమయంలో ఓ పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడి మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోట్లో 70 మందికి పైగా టూరిస్టులున్నారు. ఇందులో 15 మందికి పైగా చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు. Trong chết lắm, đậu mẹ chết lời luôn, trong chết lắm. Má còn kẹt cái cổng nhiều lắm. వాతావరణ మార్పుల కారణంగానే బోటు మునిగిపోయినట్టు తెలుస్తోంది. అలలు ఒక్కసారిగా ఎగసి పడడం, బలమైన ఈదురు గాలులు వేయడంతో స్పీడ్ బోట్ బోల్తా పడింది. వెంటనే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కొంతమందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వియత్నాం పడవ ప్రమాదంపై అక్కడి భారత ఎంబసీ ఎక్స్లో పోస్ట్ చేసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపింది. స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది. బాధితుల సహాయం కోసం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. హనోయ్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. Mình đi cái đâu nào á? Vậy thôi mình đi vô trong đi cô. చూస్తున్నాం. ఒక ఘోర ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రమాదంలో చిక్కుకున్నారు. కొంతమంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వ్యక్తులు ఇందులో ఉన్నారు. మా కరెస్పాండెంట్స్ జాయిన్ అవుతున్నారు. హైదరాబాద్ నుంచి శేఖర్ మనతో పాటు ఉన్నారు. కడప నుంచి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. విజయవాడ నుంచి సురేంద్ర కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎవరెవరు ఇక్కడ నుంచి ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి సమాచారం అందింది, వివరాలు తెలుసుకుందాం. శేఖర్ చెప్పండి. హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇచ్చింది ఇండియన్ ఎంబసీ, డీటెయిల్స్ చూస్తున్నాం. ప్రధానంగా ఒక మొబైల్ కంపెనీ డీలర్స్ అందరినీ కూడా అక్కడికి బిజినెస్ టూర్ కి తీసుకెళ్లినట్టు చెప్తున్నారు. అందుకే వీళ్ళంతా వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక్కడ నుంచి ఎంతమంది ఉన్నారు, వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా శేఖర్? మొత్తంగా 250 మందికి పైగానే ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 70 నుంచి 75 మంది ఉన్నట్లుగా సమాచారం అయితే అంతా ఉంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ పడవ బోల్తా పడినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు 19 మంది మృతి చెందారు అన్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే అంతా ఉంది. ఎంబసీ స్పందించింది. అధికారికంగా మొన్న తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చనిపోయారా లేదన్నటువంటి విషయం మీద ఇంకా ప్రకటన చేయలేదు. కేవలం హెల్ప్ లైన్లకు సంబంధించినటువంటి నెంబర్లు పెట్టారు. అట్లాగే సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నటువంటి సమాచారాన్ని మాత్రమే ఇచ్చారు. పూర్తి స్థాయి సమాచారం రావాలంటే ఇంక కొంత ఆగాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఏపీ నుంచి 30 మంది, తెలంగాణ నుంచి దాదాపు 40-45 మంది వరకు ఉన్నారు అన్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే ఎక్కడెక్కడి ప్రాంతాల నుంచి, ఏ విలేజ్ జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి ఎంతమంది ఉన్నారు, జిల్లాల నుంచి ఎంతమంది ఉన్నారు అన్న విషయం మీద పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది, స్పందిస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు
చేస్తుంది. అదేవిధంగా వియత్నాం ప్రభుత్వంతో కూడా డైరెక్ట్గా కాంటాక్ట్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నట్లుగా అయితే సమాచారం అయితే అంతా ఉంది. పూర్తి స్థాయి స్పష్టత అయితే రావాల్సి ఉంది బిందు. ఇంకా కొంత 1-2 అవర్స్లో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే శేఖర్, కడప నుంచి శ్రీనివాస్ ఉన్నారు. అయితే కడపకి చెందిన ఒక డీలర్ మృతి చెందినట్టుగా చెప్తున్నారు. శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి, ఎంతమంది వెళ్లారు కడప నుంచి? ఈ డీలర్ ఒక్కరేనా? ఫ్యామిలీని తీసుకెళ్లారా? వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇచ్చారు శ్రీనివాస్? ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే కడప నగరంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ మొబైల్ కంపెనీ డీలరు శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన మరణించినాడు అనేది అయితే మనకి నిర్ధారణ అయింది. ఎందుకంటే ఇప్పుడే మనం కొద్దిసేపటి క్రితం ఆయన సోదరుడితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చనిపోయాడు. అయితే కడపకి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. నయీం అనేటువంటి మరొక వ్యక్తి కూడా ఉన్నారు శ్రీధర్తో పాటు. ఈ శ్రీధర్ దగ్గర పనిచేసినటువంటి నయీము ఆ తర్వాత సంబంధిత మొబైల్ కంపెనీలో ఎంప్లాయీగా వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ నయీం కూడా వియత్నాం వెళ్ళారు. వియత్నాం ఫుకాక్ దీవిలో ఏదైతే బోటు ప్రమాదం జరిగి తిరగబడి దాదాపుగా 15 మంది వరకు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ పట్టణాల్లో ఎక్కడైతే కీలకమైనటువంటి డీలర్స్ ఉంటారో వీళ్ళందరినీ కూడా మొబైల్ కంపెనీ అక్కడికి వియత్నాం తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మొత్తం భారతదేశ వ్యాప్తంగా 250 మంది వెళ్ళారనేది సమాచారం అందుతుంది. ఏపీ నుంచి ఒక 30 నుంచి 35 మంది వరకు ఉంటారు. అదేవిధంగా తెలంగాణ నుంచి ఒక 25 మంది ఉన్నారు అనేది అయితే సమాచారం ఉంటుంది. కడప సంబంధించి మాత్రము శ్రీధర్ అనేటువంటి ఒక డీలర్ ఉన్నారు. ఈ డీలరు ఒక్కడే వెళ్ళాడు. ఫ్యామిలీతో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఒక్కడే వెళ్ళారు. ఆయన చనిపోయారు అనేది అయితే మనకి నిర్ధారణ అవుతున్న పరిస్థితి ఉంది. నయీం అనేటువంటి మరొక ఎంప్లాయ్ ఏదైతే ఆ మొబైల్ కంపెనీ ఎంప్లాయ్ మాత్రం జీవించి ఉన్నాడు అనేది అయితే మనకి సమాచారం ఉంటుంది. రైట్ శ్రీనివాస్. సురేంద్ర కూడా మనతో పాటు ఉన్నారు. వియత్నాం ఈ మధ్య కాలంలో కొత్త డెస్టినేషన్, చాలా మంది వియత్నాం ప్రిఫర్ చేస్తున్నారు. సో అక్కడే బిజినెస్ మీటింగ్ కూడా అరేంజ్ చేయడం మనం చూస్తున్నాం. సురేంద్ర, చెప్పండి, విజయవాడ నుంచి ఎంతమంది వెళ్లారు? ఓవరాల్గా అక్కడ నుంచి ఎవరైనా ఫాలో అప్ చేస్తున్నారా? సెక్రటేరియట్ నుంచి కానీ అధికారికంగా డీటెయిల్స్ ఏంటి? సంబంధించిన జయశ్రీ అనే ఆవిడ మృతి చెందినట్టయితే తెలుస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా వియత్నాం టూర్కి వెళ్ళారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది ఉంటే 35 మందిలో మచిలీపట్నం నుంచి ఇద్దరు కూడా వెళ్ళారు. గత కొంతకాలంగా కూడా మొబైల్ సంబంధించి బిజినెస్ అయితే కిషోర్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఎప్పుడైతే టూర్ పెట్టిందో ఆ టూర్లో వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు కూడా ఒక బోటు ప్రమాదంలో చిక్కున్నారు. అయితే జయశ్రీ మృతి చెందారు. ప్రస్తుతం కిషోర్ ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఈ విషయం అంటే ఇంట్లో ఇద్దరే ఉన్నారు. ఈ ఘటన ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఒక్కసారిగా మచిలీపట్నంలో కొంత విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. ఆ ప్రాంతంలో చాలా కాలం నుంచి మొబైల్ రంగంలో ఈయన పనిచేస్తున్నారు. డీలర్గా కూడా మొత్తం కృష్ణా జిల్లా అంతా కూడా తిరుగుతూ ఉంటారు. కిషోర్కి అనేక పరిచయాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ ఘటన జరిగిందని తెలిసిన తర్వాత పూర్తిగా అక్కడ ప్రాంతం అంతా కూడా కొంత విషాద ఛాయలు అలుకున్నాయి. ఇప్పటికే వాళ్ళ కుమారుడు ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నారు. గుంటూరులో ఉండే కుమారుడు కూడా ప్రభుత్వం సమాచారం అందింది. అయితే విజయవాడ నుంచి కృష్ణా జిల్లా నుంచి ఇంకెంతమంది వెళ్ళారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పటికే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఎంబసీ రెస్పాండ్ అయింది, సహాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. దానికి సంబంధించి దాదాపు 70 మంది వరకు కూడా ఐసీయూలో ఉంటున్నట్టయితే ఇప్పటికీ చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెళ్ళిన బోట్లో కాకుండా వీళ్ళిద్దరూ తమిళనాడుకి సంబంధించిన బోట్లో ఎక్కడం, ఆ బోటు ప్రమాదంలో మునిగిపోవడం, దీనికి సంబంధించి ఆంధ్ర వాళ్ళే చూసి సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు కూడా కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కిషోర్ కూడా ప్రాణాపాయం ఉందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని చెప్పాలి. బిందు. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.